కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు ప్లే స్టోర్లోకి వచ్చి ఇలా ఇంటర్ లింక్ అని క్లిక్ చేసి దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ కాకుండా పైన వైట్ కలర్ కనిపిస్తుంది, లాగిన్ కాకుండా కింద సైన్ అప్ మీద క్లిక్ చేయండి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి, దాని తర్వాత డైస్ కనిపిస్తుంది బ్లాక్ కలర్ చివర, ఈ డైస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ర్యాండమ్ ఒక నెంబర్ అనేది ఆ కంపెనీలో ఇస్తారు. చూసారు, ఈ రకంగా ర్యాండమ్ నెంబర్ ఇస్తారు. కొన్నిసార్లు నెంబర్లు చాలా ఎక్కువ వస్తాయి. అంటే నేను మళ్ళీ ఇంటూ కొట్టి మళ్ళీ ఇచ్చానుకోండి, మళ్ళీ ఇంకో నెంబర్ మళ్ళీ ఇంకో కొట్టి మళ్ళీ ఇంకో నెంబర్ ఇచ్చానుకోండి, ఇలా చూసారు ఇదే మన రెఫర్ కోడ్ మాట. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద కంటిన్యూ బటన్ చూసారా, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా పెట్టుకోమంటారు. ఎగ్జాంపుల్ నేను ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మళ్ళీ ఇది లాగౌట్ అయిపోతే ఆ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. కాబట్టి ఆర్కిల్ పాస్వర్డ్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ రెండోసారి కూడా అక్కడ గుర్తుగా సక్సెస్ వచ్చిందంటే మళ్ళీ రెండోసారి కూడా ఈ విధంగానే ర్యాండమ్ నెంబర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంది కదా, కింద ఇక్కడ సక్సెస్ రావాలి వచ్చిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంది సార్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలా లాగిన్ అవుతారు, ఫేస్బుక్ ద్వారా అవుతారా లేదా మెయిల్ ద్వారా అవుతారని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ నేను మెయిల్ ద్వారా ఇస్తాను, ఎందుకంటే ఫేస్బుక్ మనం మర్చిపోవచ్చు కొన్నిసార్లు. ఆ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్లో ఎన్ని మెయిల్స్ ఉంటాయి అన్ని కూడా వస్తాయి. చూసారు లిస్ట్ వచ్చినప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు నాకు నచ్చిన మెయిల్తో నేనైతే దీంట్లోకి లాగిన్ అవుతున్నమాట. ఎగ్జాంపుల్కి ఒక మెయిల్ అనేది తీసుకున్నాను. మెయిల్ తీసుకున్న తర్వాత చెకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మాత్రం తీసుకుంటారు. ఓకే, చూసారు తీసుకున్న తర్వాత ఏమంటుంది సక్సెస్ లాగిన్ విత్ యువర్ న్యూ అకౌంట్, అంటే ప్రజెంట్ కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అకౌంట్ సక్సెస్ఫుల్ అయింది, లాగిన్ అవుతుంది. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సేమ్ అడుగుతుంది. ఇక్కడ ఈ నెంబర్ అయితే నెంబర్ వస్తుంది, దాంతో మళ్ళీ లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారు లేదా ఇందాక పాస్వర్డ్ కొడతారని అడుగుతుంది. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అది తీసుకుంటారు. ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి, రెండు మీకు బెనిఫిట్. దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ లేదా ఒక మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అయినా క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. ఓకేనా, ఓటీపీ వస్తుంది, మెయిల్ చేసుకోవచ్చు. ఎవరైతే మర్చిపోయి వాళ్ళు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓటీపీ ఆప్షన్ మెయిల్ వస్తే కొట్టి చేసుకోవచ్చు. మనం లాగిన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ ఇందాక ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వస్తుంది, మళ్ళీ అదే మెయిల్ ఏదైతే ఇచ్చారో అదే మెయిల్ వాళ్ళు అంటే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా వచ్చిందండి. ఇలా రాగానే మీరు ఇక్కడ మైండ్ స్టీలింగ్ క్లిక్ చేయకూడదు. ముందు ఏం చేయాలి, పైన ఉంది సరే, పైన మంచి బొమ్మలు కనిగా ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి అనమాట. ఓకే, లేదా మీకు కాయిన్స్ రావు కాబట్టి ముందు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ రెఫర్ రెండు బుక్లు బాక్స్ క్లిక్ చేయండి. కొంచెం ఇలా వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ రెఫర్ పక్కన హ్యూమన్ హ్యాస్ ఉంది సార్, రెండు హ్యూమన్ హ్యాస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ముందు రెఫర్ కూడా. ఓకే, రెఫర్ కూడా చేసి 485724957333 అంటే లెక్క పెట్టడం. నేను ఫస్ట్లో ఇలా నెంబర్ పెట్టుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. నాకు స్టార్టింగ్ దానివల్ల ఏం చేయండి, వాళ్ళు ఏదైతే ర్యాండమ్ ఇచ్చారో చేసి రద్దు చేస్తున్నారు. మీరు మిస్టేక్ చేయకుండా మీకు నచ్చిన విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, రెఫర్ కూడా చేసి 485724957333. ఓకే, దాని తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు నార్మల్ అయితే వస్తాయి. రెఫర్ కూడా రెఫర్ కొడితే 30 వస్తాయి. దాని తర్వాత వెరిఫై నౌ లేదా మేబీ తర్వాత చేసుకోవచ్చు. ముందు మీకు చూపిస్తాను, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఫేస్ తీసుకుంటుంది. ఇప్పుడు మా మదర్ ఫేస్ ఇస్తాను నేను. ఆవిడ ఫేస్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఎటు సైడ్ చూపిస్తారు అటు సైడ్ మన ఫేస్ అయితే తిప్పాలి. రైట్ రైట్ లెఫ్ట్ పైకి అయితే పైకి కిందకి. సో ఇంట్లో లైటింగ్ కండిషన్ చేశారు. లైటింగ్ కండిషన్ చేసినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకున్నమాట. అంటే కెమెరా క్వాలిటీ మంచిగా ఉంది. కొత్త మోడల్ మొబైల్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నా మొబైల్ కూడా నేను చేసిన మొబైల్ అయితే ఆండ్రాయిడ్ 12 రన్ అవుతుంది, ఓల్డ్ మొబైల్. బట్ కెమెరా క్వాలిటీ బాగుంది కాబట్టి ఫేస్ మంచిగా నీట్గా లైటింగ్ కనిపించింది కాబట్టి అంటే తీసుకున్నాం మా మదర్ది. అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే బ్లాక్ కలర్ కనిపించిందో ఐఎమ్ హ్యూమన్ అనేది ఇప్పుడు మీకు అది గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇందాక మనకి బ్లాక్ కనిపించింది కదా, ఇప్పుడు ఐఎమ్ హ్యూమన్ అంటే ఇందాక మనం మంచి కాదని అనుకుంది. ఇప్పుడు మనం ఫేస్ చూసుకుని కేవీసీ చేసుకున్నప్పుడు ఐఎమ్ హ్యూమన్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి పక్కన రెఫర్ కోడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ రెఫర్ కోడ్ కనిపించాలంటే అంటే రెఫర్ ఆప్షన్ చూసారు, అక్కడ మీ రెఫర్ కోడ్ కనిపిస్తుంది. అలాగే మీరు మరొకసారి హ్యూమన్ హ్యాస్ అంటే ఎప్పుడైతే రెఫర్ కోడ్ ఎంటర్ చేశారు కదా, ఎంటర్ చేసింది ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళమాట. హ్యూమన్ హ్యాస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాస్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రెఫర్ కోడ్ చేశారు కింద వచ్చిన తర్వాత మైండ్ యువర్ స్టీలింగ్ మీద క్లిక్ చేస్తే మీకు 1000 కాయిన్స్ ఫ్రీ వస్తాయి. అంటే రెఫర్ కోడ్ ప్రతి ఒక్కరికి కూడా 1000 కాయిన్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ ఉంది సార్, ఎల్లో కలర్ మీద క్లిక్ చేస్తే మైండ్ యువర్ స్టీలింగ్ అని ఉంది సార్, దీని మీద గోల్డ్ కలర్ ఉంది కదా, గోల్డ్ కలర్ మీద క్లిక్ చేయండి.